أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త, ప్రతిఫల దిన యజమాని అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసం మానవులందరి దైవం పంపినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 59వ అధ్యాయం 18, 19 వాక్యాల అరబీ మూలంను విన్నాము. మహాశైలారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభు వల్ల మానవాళిని ఉద్దేశించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, మీరు ఈ ప్రపంచం వెనుక పరుగులు తీస్తున్నారు, అయితే మీరు ఆ రాబోయే దినాన్ని గురించి ఆలోచన చేయండి. ఒక తెలివైనటువంటి వ్యక్తి, ఒక జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు గురించి కాదు, రేపటి గురించి ఆలోచన చేస్తుంటాడు. అదే విషయాన్ని సృష్టి ప్రభు అల్లాహ్ తెలియజేస్తున్నాడు. విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు అల్లాహకు భయపడండి. ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. చూడండి మహాశైలారా, దైవం తెలియజేస్తున్నాడు విశ్వసించినటువంటి ప్రజలను ఉద్దేశించి. ఈ విషయాన్ని గురించి మనం అనేక సందర్భాల్లో విన్నాము. విశ్వసించడం అంటే ఈ సృష్టికి కర్త ఒక్కడు అని విశ్వసించటము, ఆయన చావు పుట్టుకలకు అతీతంగా ఉంటాడు అని, ఆయన మనిషి కాడు అని విశ్వసించడము. మరి వీరిని దైవం విశ్వాసులుగా పేర్కొంటూ చెప్తున్నాడు, మీరు ఆ దైవానికి భయపడండి. అంటే భయపడడం అంటే మహాశైలారా, మనం అనేక సందర్భాల్లో విన్నాము. 4 గోడల మధ్య భయపడడం అది అంత మాత్రం కూడా భయం కాదు మహాశైలారా. మనిషి జీవితం ఆశాంతం కూడా అతను దైవానికి భయపడుతూ జీవితం గడపడమే. అతని పలికే మాటల్లో, అతను చేసే పనుల్లో, అతను చూసే చూపుల్లో సైతము దైవభీతి కనబడుతూ ఉండాలి. అతని ప్రతి వ్యవహారంలో కూడా మరి దైవం దీనిని ఇష్టపడతాడా లేదా అన్న ఆలోచనతోటి అతని జీవితం ఉండాలి. ఇది నిజమైనటువంటి దైవభీతి. మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మీరు ఆయనకు భయపడుతూ జీవితం గడపండి. అంతేకాదు, ప్రతి వ్యక్తి కూడా తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. రేపటి కొరకు అంటే మహాశైలారా, మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి సృష్టి ప్రభు అల్లా అంతిమ దేవగ్రంథం ఖురాన్లో అనేక సందర్భాల్లో తెలియజేస్తున్నాడు. ఇన్నమల్ హయాతు దున్యా వల్లఇబ్ లహబ్. ఈ ప్రాపంచిక జీవితము కేవలము 2 రోజుల ముచ్చట మాత్రమే. ఇది కేవలము బాహ్య పటాటోపం మాత్రమే. ఇది కేవలము మిమ్మల్ని మరులుగొలిపే ఆకర్షణ జీవితం మాత్రమే అంటున్నాడు. వల్ ఆఖిరతు ఖైరు వ మనిత్తఖా. మరి ఎవరైతే దైవానికి భయపడతాడో అతనికి మరణం తర్వాత రాబోయే జీవితమే శాశ్వతమైనది. ఎందుకంటే మహాశైలారా, ప్రతి మనిషి యొక్క కర్మలను దైవం నమోదు చేస్తున్నాడు. ఈ కర్మల ఆధారంగానే మనిషి ఆ రాబోయే జీవితంలో సాఫల్యమా లేకపోతే వైఫల్యమా అనేది పొందుతాడు. ప్రతి వ్యవహారాన్ని దైవము లెక్కబట్టి ఉంచుతున్నాడు మహాశైలారా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక సందర్భాల్లో తెలియజేశారు, మీరు రాబోయే జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండండి.
నరకం ఏ విధంగా ఉంటుందో మీకు తెలిసినట్లయితే మీరు కనీసం మీ భార్యల వద్దకు పోవడానికి కూడా మీకు మనస్సు రాదు అని చెప్పేసి మహాప్రవక్త వారు హెచ్చరించారు. అంటే అంత భయంకరమైనటువంటి నరకాగ్ని కాచుకొని చూస్తుంది. దానిని తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో కూడా సృష్టి ప్రభు అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వమన్ జుహ్జిహ అనిన్నార్ వ ఉద్ఖిలల్ జన్న ఫఖద ఫాజ. ఎవరైతే ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి తప్పించుకుంటాడో, స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడో, వాడు నిజమైనటువంటి సాఫల్యాన్ని పొందుతాడు. కాబట్టి మన అందరి లక్ష్యము మరణం తర్వాత రాబోయే జీవితంలో ఆ భయంకరమైనటువంటి నరకాన్ని తప్పించుకోవడం మహాశిలారా. మరి సృష్టి ప్రభు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు, మీరు ఈ రోజు కోసం కాదు, రాబోయే రేపటి కోసం ఆలోచన చేయండి. ఈ రోజు ఎలాగైనా గడిచిపోతుంది, కానీ ఆ రాబోయే రోజు అంటే మరణం తర్వాత రాబోయే జీవితం మాత్రము అది ఏ మాత్రం కూడా అంతం లేనిదై ఉంటుంది. దానికి ముగింపు అనేది ఉండదు. ఆ రోజున మనిషి అతని బ్రతుకు శాశ్వతంగా ఉంటుంది, చావు కూడా శాశ్వతంగా ఉంటుంది. ఆ రోజున మనిషి చావు కోసం పరితపించిపోతాడు, కానీ ఆ రోజున మనిషికి చావు ఎంత మాత్రం కూడా రాదు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ జీవితాన్ని, దైవం ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఉపయోగించుకోండి. మహాశైలారా, మనకు ఇవ్వబడినటువంటి ఈ జీవితాన్ని మనము పెట్టుబడిగా పెట్టి రాబోయే ఆ భయంకరమైనటువంటి ఉపద్రవాల నుండి మనం రక్షించుకోవాలి. మరి సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, దీనిని మీరు దాటాలి అంటే, విజయవంతంగా ఈ ప్రపంచాన్ని దాటి పరలోకంలో ఆ శాశ్వతమైనటువంటి సాఫల్యాన్ని మీరు సాధించాలి అంటే మీకు ఒకే ఒక మార్గం. అదేమిటి? వత్తకుల్లాహ్, దైవానికి భయపడుతూ ఉండండి. ఆయన అనుక్షణం కూడా మిమ్మల్ని పరికిస్తున్నాడు, గమనిస్తున్నాడు అన్న ఆలోచనతోటి జీవితం గడపండి. ఇక్కడ మీరు జీవితం గడపండి, మరి మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని కూడా మీరు ఈ విధంగా మంచిని ప్రబోధిస్తూ ముందుకు వెళ్ళండి అని దైవం తెలియజేస్తున్నాడు. కాబట్టి మహాశిలారా, ఈ ప్రపంచంలో మనిషిని మార్చే ఏదైనా శక్తి ఉన్నది అంటే అది కేవలం దైవభీతి మాత్రమే. మన సమాజాన్ని శాంతిమయం, మరి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజంగా మార్చాలి అంటే అది కేవలము దైవభీతితో మాత్రమే సాధ్యమవుతుంది. ఏ వ్యక్తిలో అయితే దైవం పట్ల ఈ విధమైనటువంటి భయం, భీతి కలిగి ఉంటాడు, ప్రతి విషయాన్ని ఆయన నమోదు చేస్తున్నాడు, నేను ఆయన ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న భీతిని కలిగి ఉంటాడు మహాశైలారా, అతను వ్యక్తిగతంగా కూడా మరి తప్పుల నుండి దూరంగా ఉంటాడు. తన సమాజంలో జరిగే చెడులను కూడా అతను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తులతో కూడినటువంటి సమాజమే మహాశైలారా ఒక ఆదర్శవంతమైనటువంటి, శాంతివంతమైనటువంటి సమాజంగా అది రూపుదిద్దుకుంటుంది. సృష్టి ప్రభు అది తెలియజేస్తున్నాడు, నిశ్చయంగా అల్లాహకు మీరు చేసే పనులన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతి విషయాన్ని కూడా మరి నమోదు చేస్తున్నాడు. వకుల్ల షయ్యన్ అహసేనహుం కితాబా, ప్రతి విషయాన్ని ఆయన పొల్లు పోకుండా నమోదు చేస్తున్నాడు. మరొక సందర్భంలో అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేయడం జరిగింది, ఫమయ్య అమల్ మిస్కాల జర్రతిన్ షర్రయ్యరా వమయ్య అమల్ మిస్కాల జర్రతిన్ ఖైరయ్యరా. మీరు చేసే ప్రతి చిన్న మంచి కూడా ఆయన నమోదు చేస్తున్నాడు, ప్రతి చిన్న తప్పు కూడా ఆయన నమోదు చేస్తున్నాడు. ఆ రోజున మనిషి వాపోతాడు, అరే నేను పలానా వ్యక్తికి ఆ విధంగా చెప్పకుండా ఉంటే ఎంత బాగుండేది అని, అరే పలానా వ్యక్తిని ఆ విధంగా నిందించకుండా ఉంటే ఎంత బాగుండేది అని. ఎందుకంటే మనం మహాశైలారా ఎక్కువగా పాపాలు, ఎక్కువ తప్పులు నోటి నుండే చేస్తుంటాం. నరం లేని నాలుగుతోటి అనేక విధాలుగా చాలామందిని బాధ పెడుతూ ఉంటాం. కానీ మహాశైలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మనిషి తాను పలికే మాట కారణంగానే నరకంలోనికైనా పోతాడు, లేకపోతే స్వర్గంలోనికైనా పోతాడు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి మహాశైలారా. అడ్డు అదుపు లేకుండా మనము మన నోటిని ఉపయోగించినట్లయితే మహాశైలారా మరి ఇదే మనలను వినాశన పాలు చేస్తుంది. సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు అల్లాహ్ను మర్చిపోయే మాదిరిగా మారిపోకండి. ఎవరైతే ఆయనను మర్చిపోతారో తమను తామే మర్చిపోయేలాగా ఆయన దైవం చేస్తాడు. చూడండి మహాశైలారా, మనిషి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు అనండి, మరి అతని ఏమరపాటు అనండి, అది ఆయనను మర్చిపోవడం, ఆ దైవాన్ని మర్చిపోవడం. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేంటండి, సృష్టిలో ఎవడైనా దైవాన్ని మర్చిపోయిన వాడు ఉంటాడా? నాస్తికులు తప్పించి
అందరూ కూడా దైవాన్ని మరి నమ్మేవారే కదా అన్న ప్రశ్న వస్తుంది మహాశిలారా. దైవాన్ని విశ్వసించడం వేరు, ఆయనను ఏ విధంగా విశ్వసించారో ఆ విధంగా విశ్వసించడం వేరు మహాశిలారా. ఎందుకంటే మనిషి ఈ రోజున తాను ఎవరినైతే కల్పించుకున్నాడో ఆయనే నా దైవమని భావిస్తున్నాడు. ఈ రోజున ఆయనకు ఏ గుణగణాలు ఉంటాయి, నిజమైనటువంటి దైవం ఎవరు అన్న ఆలోచన ఈ రోజున మనిషి చేయడం లేదు. అందుకనే అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతున్నాడు, కృతజ్ఞతలు వేరొకరికి చెల్లిస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే దైవం పట్ల సరైనటువంటి అవగాహన, భావన అతనికి లేకపోవడమే, గ్రంథాల పరిజ్ఞానం అతనికి లేకపోవడమే. ఈనాడు కూడా అతను తన గ్రంథాన్ని తెరిచి చదివింది ఏమాత్రం కూడా లేదు, ఎవరో చెప్పినటువంటి విషయాన్ని అతను అనుసరిస్తూ ఉంటాడు. మహాశిలారా, గ్రంథాలను పరిశీలన చేసినట్లయితే ఆది నుండి నేటి వరకు వచ్చినటువంటి ఖురాన్ను కూడా మనము గ్రంథాలను పరిశీలన చేసినట్లయితే మరి సృష్టికి దైవం ఒక్కడే అన్న సత్యమే అవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఆయన చావు పుట్టుకలకు అతీతుడు అన్న విషయాన్ని అవి తెలియజేస్తున్నాయి. ఆయన మనిషి మాదిరిగా రాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేడు అన్న సంగతే ఆ సత్యాన్నే గ్రంథాలన్నీ కూడా బోధిస్తున్నాయి మహాశిలారా. కాబట్టి ఇటువంటి గుణగణాలు కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ మహాశక్తినే మరి మనిషి దైవంగా అంగీకరించాలి. మరి చూడండి, మీరు ఆయనను మర్చిపోయారు, అనుగ్రహాలు పొందుతున్నారు, మరి ఆయన కురిపిస్తున్నటువంటి వానను మరి అనుభవిస్తున్నారు, ఎండను అనుభవిస్తున్నారు, అన్ని రకాల అనుగ్రహాలను పొందుతున్నారు. కానీ ఆయనకు కృతజ్ఞతను ఎంత మాత్రం కూడా తెలియజేయడం లేదు, తెలియజేస్తున్న వేరే వాళ్ళకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మీరు ఆయనను మర్చిపోయారు కాబట్టి మిమ్మల్ని మీరే మర్చిపోయేలాగా దైవం చేశాడు. ఎందుకంటే మనలను మనమే మర్చిపోవడం అంటే మహాశైలారా మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచన లేకపోవడం. ఇదే జీవితము, ఇక్కడే మరణము, ఇదే శాశ్వతము, ఉన్న 4 రోజులు ఆనందంగా గడపాలి. మరి ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి మనిషిలో ఈ రోజున కలుగుతున్నది అంటే కారణము ప్రధానంగా అతను తన దైవాన్ని మర్చిపోవడమే. నా దైవం ఎవరు, నా సృష్టికర్త ఎవరు, ఆయన ఎలాగ ఉంటాడు, మరణం తర్వాత నా పరిస్థితి ఏమిటి, నా లక్ష్యం ఏమిటి, ఇటువంటి విషయాల గురించి అతనికి అవగాహన లేకపోవడము, ఆలోచన లేని కారణంగానే మహాశైలారా ఈ రోజున మనిషి దైవాన్ని మర్చిపోయాడు. అందుకనే తనను తాను మర్చిపోయాడు. ఈ ప్రపంచం వెనక పరుగులు తీస్తున్నాడు. తనను డబ్బు సంపాదన ఇది ఒక్కటే ప్రధానమా లక్ష్యం అయిపోయింది మనిషికి. కానీ మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి మాత్రం అతనికి ఆలోచన లేదు. సృష్టి ప్రభు అల్లాహ్ తెలియజేస్తున్నాడు, మరి వీరే దుర్మార్గులు, ఎవరైతే అల్లాహ్ను మర్చిపోతారో, ఎవరైతే దైవాన్ని మర్చిపోతారో, దైవం యొక్క అనుగ్రహాలను మర్చిపోతారో. దైవాన్ని మర్చిపోవడం అంటే ఆయన యొక్క అనుగ్రహాలను మర్చిపోవడం. ఎవని కారణంగా నేను నా తల్లి గర్భంలో మరి ప్రాణం పోసుకున్నాను, ఎవని కారణంగా నేను ఈ అనుగ్రహాలు పొందుతున్నాను, ఎవని కారణంగా నేను ఈ జీవితాన్ని మరి పొందుతున్నాను, మరణం తర్వాత నేను ఎవరి ముందు నిలబడతాను, ఈ విషయాలను గురించి ఆలోచన లేకపోవడమే మరి దైవాన్ని మర్చిపోవడం. మహాశైలారు ఎటువంటి వారి దుర్మార్గులు, నరకానికి పోయేవారు అని దైవం తెలియజేస్తున్నాడు. మరి అంతేకాదు సుమా, నరకానికి పోయేవారు, స్వర్గానికి పోయేవారు ఎన్నడూ కూడా ఒకటి కాలేరు. మహాశైలారు చూడండి, ఒక వ్యక్తి ఎంతో కష్టపడుతుంటాడు, అనేక రకాల ఆపదలకు మరి కష్టాలకు నష్టాలకు ఓర్చుకుని అతను మంచి మార్గంలో వెళ్తుంటాడు. మరొక వ్యక్తి ఎటువంటి భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతుంటాడు. వీరిద్దరూ మరి ఒకటే అని మనము ఎంత మాత్రమైనా చెప్పగలమా? మంచి చెడు ఎంత మాత్రం కూడా ఒకటి కావు మహాశైలారా. వెలుగు చీకటి ఏ విధంగా అయితే ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకము, పగలు రే ఏ విధంగా అయితే ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకము, అదేవిధంగా మహాశైలారా నరకానికి పోయేవారు, స్వర్గానికి పోయేవారు ఎంత మాత్రం కూడా ఒకటి కాదు. వీరిరువురు సమానమైనటువంటి జీవితం ఇక్కడ గడపవచ్చు. ఇంకా నరకానికి పోయేవారు ఉన్నతమైనటువంటి జీవితం గడపవచ్చు. డబ్బు దర్పాలతోటి, అధికార దర్పాలతోటి ఇష్టం వచ్చినట్లు మరి అనేక అన్యాయాలు, అక్రమాలు చేస్తూ గడపవచ్చు మహాశైలారా. కానీ నిజమైనటువంటి సాఫల్యం మరణం తర్వాతనే. ఇక్కడ ఎవరైతే ఏ మాత్రం కూడా విలువ లేకుండా మరి అతి బీదరికంతో ఉంటారో, సత్యాన్ని అనుసరిస్తూ ఉంటారో మహాశైలారా, వారు ప్రళయ దినాన్న మరణం తర్వాత రాబోయే జీవితంలో మరి ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని పొందుతారు. అందుకునే దైవం తెలియజేస్తున్నాడు, స్వర్గానికి పోయేవారు, నరకానికి పోయేవారు ఎంత మాత్రం కూడా ఒకటి కాదు. ఎవరైతే స్వర్గానికి పోతారో వారే నిజమైనటువంటి సాఫల్యాన్ని పొందేవాళ్ళు.
కాబట్టి ఈ ప్రపంచంలో మనము గెలుపు ఓటములు ఎంత మాత్రం కూడా బేరుజు వేయకూడదు. ఇక్కడ ఎవరైతే గెలుస్తారో ప్రళయ దినాన్న మరణం తర్వాత రాబోయే జీవితంలో ఓడిపోతారు. మరి ఇక్కడ ఎవరైతే ఓడిపోతారో ప్రజలలో ఏ మాత్రం కూడా విలువ లేకుండా ఉంటారో మహాశైలారా, వారే మరణం తర్వాత రాబోయే జీవితంలో ఉన్నతమైనటువంటి మరి స్థానాలను పొందుతారు. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.